తెలుసు కదా దీని గురించి. సో కాకపోతే ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే జనరల్గా మీ అందరికీ తెలుసు. సో అలానే ఈ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేయాలి అంటే బ్లడ్ గ్రూప్తో సంబంధం లేదు, కానీ జెనెటికల్గా డిఎన్ఏ సీక్వెన్సింగ్ మ్యాచ్ అవ్వాలి. సో ఆ సీక్వెన్సింగ్ అనేది మన ఓన్ ఫ్యామిలీలో బ్రదర్ది కానీ సిస్టర్ది కానీ ఎవరైతే పేషెంట్ ఉన్నారో ఆ పేషెంట్ యొక్క సొంత అక్క కానీ చెల్లి కానీ తమ్ముడు కానీ అన్నయ్య తోబుట్టిన వాళ్ళు ఉంటే వాళ్ళది మ్యాచ్లో డోనర్ అని మీనింగ్. సో మేము జనరల్గా ఏం చేస్తుంటాము అంటే ఇలాంటి అవేర్నెస్ క్యాంప్స్ కండక్ట్ చేసి ఎవరైతే బిల్డింగ్గా ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి జస్ట్ స్వాబ్ శాంపిల్ తీసుకుంటాం. మన లాలాజలం ఉంటుంది కదా, ఆ శాంపిల్ తీసుకొని దాన్ని డిఎన్ఏ టెస్ట్ చేయించి ఆ రిపోర్ట్ని డేటాబేస్లో ఉంచుకుంటాం. సో లక్కీగా ఒక 25% పేషెంట్స్కి ఫ్యామిలీలోనే మ్యాచ్ దొరుకుతుంది. ఒకవేళ లక్కీగా అలా మ్యాచ్ దొరికితే వాళ్ళకి చాలా అదృష్టం అనమాట, ఎందుకంటే ఫ్యామిలీలో మ్యాచ్ దొరికితే సక్సెస్ రేట్ కూడా ఎక్కువ ఉంటుందన్నమాట. సో ఎవరైతే రిమైనింగ్ 75% పేషెంట్స్కి మ్యాచ్ దొరకదో అలాంటి వాళ్ళు ఆ రిపోర్ట్స్ అన్ని ఆల్ ఓవర్ ఇండియా కూడా దాత్రి బిగ్గెస్ట్ రిజిస్ట్రీ అనమాట. సో దాత్రికి శాంపిల్ వాళ్ళ రిపోర్ట్ని పంపిస్తారు. ఈ జెనెటిక్ టెస్ట్ని హెచ్ఎల్ఏ టెస్ట్ అంటారు, దాన్ని హ్యూమన్ ల్యూకోసైట్ యాంటిజెన్ అంటారు. సో ఆ హెచ్ఎల్ఏ టెస్ట్ ఏంటి అంటే జనరల్గా ఇప్పుడు బ్లడ్ గ్రూప్ ఏంటి, ఏ పాజిటివ్, బి పాజిటివ్, ఓ పాజిటివ్ ఇలా ఉంటాయి కదా. సో దీంట్లో 10 జెనెటిక్ కోడ్స్ ఉంటాయి, 01, 02. ఈ 10 జెనెటిక్ కోడ్స్ పేషెంట్ కోడ్తో మ్యాచ్ అయినప్పుడే ట్రాన్స్ప్లాంట్ కుదురుతుంది అన్నమాట. సో ఇది జనరల్గా మన బాడీలో ఏం చేస్తుందంటే, మన బాడీలోకి ఇప్పుడు మీరు ఒక గ్రూప్ ఎక్కించబోయి ఇంకో గ్రూప్ ఎక్కిస్తే రియాక్షన్ వస్తుంది కదా, సేమ్ అలానే మన ప్రతి ఒక్కళ్ళ బాడీలో ఈ హెచ్ఎల్ఏ మాలిక్యూల్ ఉంటాయి మన ప్రతి ఒక్క సెల్లో. ఇవి ఏం చేస్తాయి అంటే మన బయట నుంచి మన బాడీలోకి ఏదైనా వచ్చినప్పుడు అది మనదేనా కాదా అని గుర్తుపడుతుంది అనమాట. సో ఇదంతా చేసేది ఈ హెచ్ఎల్ఏ టైపింగ్ కాబట్టి, సో ఈ హెచ్ఎల్ఏనే మ్యాచ్ అయితే అప్పుడు ట్రాన్స్ప్లాంట్ సక్సెస్ అవుతుంది అనమాట. సో ఆ సక్సెస్ అనేది ఈ ఎంత పర్సెంటేజ్ మ్యాచ్ అయింది అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇప్పటివరకు తలసేమియాకి ఫుల్ మ్యాచ్ ఉంటేనే బయట వాళ్ళకి చేస్తున్నారు. సో ఫ్యామిలీ వాళ్ళది హాఫ్ మ్యాచ్ ఉన్న కొన్ని సెంటర్స్లో చేస్తున్నారు. సో ఇప్పుడు మేము దాత్రి అండ్ ఏఎస్ఎం రాజు నుంచి మీకు హెల్ప్ చేసేది ఏంటి అంటే, సో ఈ జనరల్గా ఈ టెస్ట్ ఉంటుంది కదా, ఈ హెచ్ఎల్ఏ టైపింగ్ అనేది బయట ఎక్కడ ఏ ల్యాబ్లో చూపిస్తున్నా హైదరాబాద్లో కానీ చెన్నైలో కానీ 18,000 ఉంది ఒక్కొక్కరికి. సో బట్ మేము ఇక్కడ మీకు హెల్ప్ చేయడానికి ఫస్ట్ మీ ఫ్యామిలీలో ఇప్పుడు మీకు ఒక పేషెంట్కి అన్న, తమ్ముడు, ఫాదర్, మదర్ ఉంటే ఈ నలుగురికి కూడా బయట చేయించుకోవాలంటే 60,000 నుంచి 80,000 వరకు ఓన్లీ అసలు మ్యాచ్ అవుతుందా లేదా అనేది తెలుసుకోవడానికి అవుతుంది. మేము ఇక్కడ మీకు ఫ్రీగా టెస్ట్ చేస్తాము, చేసి మీ ఫ్యామిలీలో ఎవరైనా మ్యాచ్ ఉంటే ఆ రిపోర్ట్ తీసుకొచ్చి మీకు ఇస్తాము, మ్యాచ్ అయింది అని. అయినా కాకపోయినా మీ రిపోర్ట్స్ మీకు ఇస్తాము. దాన్ని బట్టి నెక్స్ట్ మీరు సార్ హెల్ప్ తోటి ట్రాన్స్ప్లాంట్ ఎక్కడ చేయించుకుందాం అనుకుంటారు, ఎక్కడ, దాన్ని బట్టి మీరు డిసైడ్ చేసుకోవచ్చు. సో బట్ మేము ఇక్కడ మీకు హెల్ప్ చేసేది ఏంటి అంటే జస్ట్ అసలు మ్యాచ్ అవుతుందా లేదా, ఇప్పుడు మీ దగ్గర నుంచి శాంపిల్ తీసుకొని దాన్ని యూఎస్ పంపిస్తాం. సో అక్కడ ఈ టెస్ట్ అవుతుంది. సో 1 monthలో రిపోర్ట్స్ వస్తాయన్నమాట. సో ఆ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ఎవరెవరైతే ఇస్తారో ఆ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి కాబట్టి మీ రిపోర్ట్స్ మీకు ఇస్తారు సార్. 100% మ్యాచింగ్ అయితే పర్వాలేదు, ఒక 50%, 70% అవుట్ ఆఫ్ 10 చాలా మంది తల్లిదండ్రులు భయపడిపోతారు. అదే మన జంగారెడ్డి కూడా ఏదో మాట్లాడితే కానీ దీన్ని ప్రమోట్ చేయట్లేదు, అంటే భయం ఫస్ట్. అది జనరల్గా హాఫ్ మ్యాచ్లో కొంచెం రిస్క్ ఉందండి, రిస్క్. సో అందుకే ఫస్ట్ ఏంటంటే అసలు ఫుల్ మ్యాచ్ అయిన వాళ్ళ వరకు చేయించుకోవాలి. సేమ్ నా ఎగ్జాంపుల్ చెప్తాను, నేను ఇదే ప్రోగ్రామ్ ఖమ్మంలో చేశాను. సో అక్కడ 80 మెంబర్స్ పేషెంట్స్ ఉన్నారు, దాంట్లో 9 మెంబర్స్కి ఫ్యామిలీలో మ్యాచ్ అయింది. సో 100% మ్యాచ్ అయింది. దాంట్లో 7 మెంబర్స్ ట్రాన్స్ప్లాంట్కి వెళ్ళారు, 7 మెంబర్స్ బాగున్నారు. కాకపోతే ఫుల్ మ్యాచ్ అండి, అది 7 మెంబర్స్ కూడా ఫుల్ మ్యాచ్. సో ఇప్పుడు ఇక్కడ ఉన్న పేషెంట్స్లో ఒక 3-4 ఫుల్ మ్యాచ్ అయినా ఒక అదృష్టమే కదా, 4 పేషెంట్స్ లైఫ్ సేవ్ అవుతుంది కదా. 60 సంవత్సరాల నుంచి ఉంది. సో ఒక 20-25 ఇయర్స్ బ్యాక్ ఎవరైనా డొనేట్ చేయాలి అంటే బోన్ మ్యారో, సో అప్పుడు ఈ టెక్నాలజీ, ప్లేట్లెట్స్ కలెక్ట్ చేసే మిషన్స్, స్టెమ్ సెల్స్ కలెక్ట్ చేసే మిషన్స్ లేనప్పుడు డైరెక్ట్గా హిప్ బోన్ ఉంటుంది కదా, ఆ బోన్ నుంచి ఇంజెక్షన్ ఇచ్చి అక్కడ నుంచి తీసుకునేవాళ్ళం అన్నమాట. అది కూడా చాలా మంచి ప్రొసీజరే, అక్కడ కూడా ఏం సర్జరీ అట్లాంటిది ఏం జరగదు, జస్ట్ ఇంజెక్షన్ నుంచే తీసుకుంటారు. బట్ ఇంకొకటి ఏంటంటే లాస్ట్ 20 ఇయర్స్ నుంచి ఆ ప్రొసీజర్ ఎవరు చేయట్లేదు. ఓన్లీ ఇప్పుడు ఏంటంటే మన ప్లేట్లెట్స్ కలెక్ట్ చేసే మిషన్స్ ఇవన్నీ వచ్చినప్పుడు, మీరు ప్లేట్లెట్స్ డెంగ్యూ వచ్చినప్పుడు చాలా మంది ఇచ్చుంటారు, ఈ మధ్య చూసుంటారు కదా, సేమ్ అదే ప్రొసీజర్లో మన బ్లడ్ ఒక మిషన్లోకి వెళ్తుంటుంది. ఓన్లీ సెల్స్ వరకు కలెక్ట్ అయితే రిమైనింగ్ బ్లడ్ మనకి వెనక్కి వస్తుంది అన్నమాట, సేమ్ బ్లడ్ నుంచి. జస్ట్ మనం చైర్లో కూర్చొని ఉంటాము. సో జస్ట్ బ్లడ్ డొనేషన్, ప్లేట్లెట్స్ డొనేషన్ ఎలాగో ఇది కూడా అలానే అనమాట. ఇప్పుడు చాలా ఈజీ. ఇప్పటివరకు ఇండియాలో 9 నెలల బాబు దగ్గర నుంచి కూడా ఈ స్టెమ్ సెల్స్ కలెక్ట్ చేశారు. సో
డాక్టర్ జి రామకృష్ణరాజు గారు ఇచ్చేశారు. ఈయన యొక్క సేవలు మన ఈ కార్యక్రమానికి రేపు మేము చేయబోయే కార్యక్రమాలన్నిటికీ కూడా వెన్నుదన్నుగా ఉండి ఆయన యొక్క వైద్య సేవల్ని పిల్లల కోసం కేటాయిస్తా అని చెప్పేసి అని తెలియచేయడం జరిగింది. ఈ సేవల్ని మేము ఉపయోగించుకుంటాం తప్పనిసరిగా. ఇది ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. హెచ్ఎల్ఏ పరీక్షల శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఏఎస్ఎన్ రాజు చారిటబుల్ ట్రస్ట్ అండ్ డాక్టరీ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమంలో పిల్లలందరూ కూడా వచ్చి ఉపయోగించుకుని ఎవరైతే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్కి వీలవుతుందో వాళ్ళకి సంబంధించినటువంటి వివిధ రకాల పరీక్షల్ని నిర్వహించి వాళ్ళకి తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా మన ఈ కార్యక్రమాలు ఇటువంటి భవిష్యత్తులో కూడా ఎన్నో కార్యక్రమాలు పిల్లల కోసం, తాలసీమియా పిల్లల కోసం ప్రత్యేకంగా పలు కార్యక్రమాలను మేము ముందుకు తీసుకెళ్ళడానికి మేము కృషి చేస్తున్నాము. అందులో భాగంగా విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. హెచ్ఎల్ఏ టైపింగ్, ప్రీ హెచ్ఎల్ఏ టైపింగ్ క్యాంప్స్ చేయడం జరుగుతుందండి. జనరల్గా ఈ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్కి హెచ్ఎల్ఏ టైపింగ్ కంపల్సరీ అనమాట. బ్లడ్ డొనేషన్కి బ్లడ్ గ్రూప్ ఎలా అయితే మ్యాచ్ అవ్వాలి, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవాలి అంటే పేషెంట్కి మరియు దాతకి ఈ హెచ్ఎల్ఏ టైపింగ్ అనేది కంపల్సరీ మ్యాచ్ అవ్వాలి. సో ఈ టెస్ట్ అనేది, ఈ మ్యాచింగ్ టెస్ట్ అనేది జనరల్గా బయట ల్యాబ్స్లో 15,000 నుంచి 20,000 వరకు ఉంటుందండి ఒక్కొక్కరికి. సో దానికోసం మేము ఇక్కడ ఫ్రీ క్యాంప్ ఏఎస్ఎన్ రాజు అండ్ దాత్రి ఆధ్వర్యంలో ఫ్రీగా హెచ్ఎల్ఏ టైపింగ్ చేసే కార్యక్రమం చేస్తున్నాము. ఈ పిల్లలకి సంబంధించినటువంటి కార్యక్రమంలో పాల్గొనడం లేక చేయడం స్పెసిఫిక్గా నాకు ఎంతో సంతోషంగా ఉంది. ముఖ్యంగా సుమనాంజలి గారు ప్రత్యేకంగా కృషి చేస్తూ తన ప్రయత్నంతో పాటు అందరినీ కలుపుకుంటూ ఈ సేవా కార్యక్రమాన్ని తలపెట్టినందుకు చాలా అభినందనీయులు. ఆయనకి మంచి జరగాలని, చక్కగా కార్యక్రమాలు కూడా అందరూ ఉపయోగించుకునేటట్టు సేవా దృక్పథంతో చేసి ఈ కార్యక్రమం చేపడం కావాలని కోరుకుంటున్నాం. ఏఎస్ఎన్ రాజు ట్రస్ట్ తరఫున ఎన్నో వైద్య శిబిరాలు చేశాము, ఇంకా సేవా కార్యక్రమాలు కూడా చేశాము. ఇంకా ఎన్నో చేయాలి అని చెప్పి మా తరఫున మేము మనస్ఫూర్తిగా కృషి చేస్తాం. థ్యాంక్ యూ. ఓకే.